కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు స్తంభించనున్నాయి. ఇవాల్టి నుంచి ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఒక్కరోజంతా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా ఎఫ్ఐఎం నిర్ణయం తీసుకుంది. ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. ఓపీడీ, ఓటీ సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత హోం, ఆర్థిక శాఖ మంత్రులతో విడివిడిగా సమావేశమవుతారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో 22 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. సత్య యేసుబాబును డీజీపీ ఆఫీస్కు పంపారు. గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్గా సుమిత్ సునీల్ను నియమించారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు, గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా, చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, పార్వతీపురం ఎస్డీపీఓగా సురాన్ అంకిత్ను నియమించారు. అనంతపురం ఎస్పీగా ఉన్న మురళీకృష్ణను విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్గా నియమించగా ఆయన స్థానంలో జగదీష్కు పోస్టింగ్ ఇచ్చారు. త్వరలోనే తమ టీం హైదరాబాద్ ను సందర్శిస్తుందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ అన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన తెలంగాణలో పెట్టుబడులపై లోతుగా చర్చించారు. హైదరాబాద్ లో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వం నుంచి అందించే మద్దతుపై సీఎం రేవంత్ ఆయనకు వివరించారు. 430 ఏళ్ల నుంచి హైదరాబాద్ నగరం హద్దుల్లేని అభివృద్ధి చెందుతుందని సీఎం చెప్పారు. తుంగభద్ర డ్యాంలో మొదటి స్టాప్ లాక్ గేటును విజయవంతంగా అమర్చారు అధికారులు. నీటి ప్రవాహం ఉండగానే స్టాప్ లాక్ గేటు అమర్చి నీటి ప్రవాహాన్ని కట్టడి చేశారు. మిగిలిన గేట్స్ ను సాయంత్రంలోగా ఇన్స్టాల్ చేస్తామన్నారు ఇంజనీర్స్. ప్రాణాలను పణంగా పెట్టి కార్మికులు పనిచేస్తారని అధికారులు తెలిపారు. ఎంతో ప్రమాదంతో కూడుకున్న ఈ టాస్క్ ను విజయవంతంగా కంప్లీట్ చేయడంతో అధికారులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష సమయాన్ని మార్చినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. గతంలో నిర్దేశించిన సమయం కంటే అరగంట ముందుగానే నిర్వహించనుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ తాజా మార్పు ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో బొత్స వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా ఈ పోరుకు దూరంగా ఉండాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో బొత్సకు ఎదురు లేకుండా పోయింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచినట్లు బొత్సకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవపత్రం అందజేశారు. వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు, ఇతర ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు, ఇతర సిబ్బందిపై దాడి జరిగితే హెచ్ఓడి వెంటనే స్పందించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం హెచ్ఓడికి అప్పగించింది. దాడి జరిగిన 6 గంటల్లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలిపింది. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడులను ఉపేక్షించదే లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పిన రెజ్లర్ వినేష్ ఫోగాట్ తన కెరీర్ పై కీలక ప్రకటన చేసింది. 2032 వరకు తాను రెజ్లింగ్ కు కొనసాగుతానని చెప్పింది. సోషల్ మీడియాలో ఉద్వేగభరితమైన పోస్టు షేర్ చేసింది. తనలో పోరాట పటిమ ఇంకా ఉందని, తనలో కుస్తీ ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చింది. భవిష్యత్తు తన కెరీర్ ను ఎలా నిర్ణయిస్తుందో తెలియదు, కానీ తాము నమ్ముకున్న దానికోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానని ఫోగాట్ భావోద్వేగం చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంకీ పాక్స్ పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆఫ్రికా దేశాల్లో ఈ మహమ్మారి కలకలం రేపుతోంది. ఇప్పటికే భారీగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ వైరస్ ఆసియా దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఆగస్టు 13న పాకిస్తాన్లో 3 కేసులు బయటపడ్డాయి. ఈ ముగ్గురు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో మహమ్మారి సోకినట్టు తేలింది.